హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే నేను లైనింగ్ బ్లౌజును పైపింగ్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో అయితే నేను పోయిన బుధవారమే పెట్టాల్సింది, కానీ పెట్టలేకపోయానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అమ్మ ఫోన్ చేసి రమ్మందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అలాగే అయిపోయిందండి పెట్టకుండా. నేను ఇలా లేట్ చేయడం వలన ఇంకా ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజును పైపింగ్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. పైపింగ్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా నేను నిన్న ఎదుర్కొన్న ఒక సమస్య గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది మనకి లైఫ్లో ఎవరో ఒకరికి అలా ఎదురవుతూనే ఉంటుందండి ఈ సమస్య అనేది. అదేంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా నాన్నగారు ఇంట్లోకి సుంచులు అవి వస్తూ ఉండేయండి. సుంచులని చంపకూడదు అనేవాడు. ఎలుకలు మాత్రమే మా నాన్న చంపేవాడు, సుంచులను అయితే పట్టించుకునేవాడు కాదండి. అలాగే నేను కూడా ఇంకా మా ఇంట్లోకి ఎప్పుడు సుంచు అనేది పైన ఉంటాము, కొంచెం లగేజీ సామాన్ అంతా ఎక్కువగా ఉండటంతో కూడా ఇంట్లో కూడా ఎలుకలు కానీ సుంచులు కానీ మనకి వస్తూనే ఉంటాయి. కాకపోతే సుంచులు తక్కువ అండి, ఎలుకలు తక్కువ అండి, రావు. సుంచు అయితే ఒకటి మాత్రం కంపల్సరీగా రోజు వస్తూనే ఉంటుందండి. మేమైతే దాన్ని సరిగ్గా పట్టించుకునే వాళ్ళం కాదు. దాన్ని చంపకూడదు అనే ఉద్దేశంతో దాన్ని అలాగే వదిలేసేవాళ్ళం. అదేం చేయదు కదా, బట్టలు అనేది ఎలుకలే కదా కొట్టేది. ఇంకా మనకి సుంచుతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అనుకుని మేము అలా వదిలేసామండి. నిన్న మార్నింగ్ అయితే నేను ఉదయం లేచినాక ప్రేయర్ అది చేసుకుని ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట చేద్దామని చెప్పేసి బియ్యం కడిగేసేసి స్టవ్ మీద పెడుతున్నానండి. అంటే లైట్ వేసుకోలేదు నేను. ఉదయాన్నే 6 గంటలకి లైట్ వేసుకోకుండా నేను బియ్యం కడిగేసేసి పెట్టేసేటప్పటికి మరి దానికి నేను ఒకవేళ అది వెళ్ళటానికి అడ్డొచ్చాను అయితే నాకైతే తెలియదండి. నేను ఇట్లా అలా బియ్యం కడిగి పెట్టేటప్పటికి స్టవ్ మీద నా కాళ్ళను అయితే అది కుట్టిందండి. కాళ్ళను కుట్టేసింది, బ్లడ్ వచ్చింది. ఇంకా నేను దాన్ని బ్లడ్ని బొట్టన వేలుని కుట్టేటప్పటికి దాన్ని ఇలా గట్టిగా పట్టేసేసుకుని ఇంకా మా ఆయనగారు లేసారు. నేను పెద్దగా అరిసేటప్పటికి ఇంకా ఆయన వచ్చి ఇంకా సబ్బు అది ఇస్తే ఇంకా దాన్ని అలా పిండేసేసి బ్లడ్ అంతా కూడా ఇక నాది అలా కడిగేసేసానండి, సబ్బుతో కడిగేసేసాను. ఇంకా నేను వీటి వలన పెద్ద సమస్య ఏమీ ఉండదు అనుకున్నాను, కానీ ఇంజెక్షన్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలండి. మనం ఎలుకలు కుట్టినా కానీ, సుంచులు కానీ, లేకపోతే కోతులు కానీ అట్లా కరిసినా కానీ మనం కంపల్సరీగా అశ్రద్ధ చేయకుండా ఇంజెక్షన్ అనేది చేయించుకోవాలండి. ఎందుకనంటే నేను అనుభవం మా ఊర్లో అయితే నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాతే ఒక 2 or 3 years అవుతుందండి. అయితే మా ఊర్లో ఒకళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళే అన్నయ్య వాళ్ళు అవుతారు. వాళ్ళు పిల్లిని పెంచుకునేవాళ్ళండి. పిల్లిని పెంచుకుంటే ఆ పిల్లిని మరి కుక్క కరిసిందో లేదో నాకైతే తెలియదు కానండి. వాళ్ళు పెంచుకునేవాళ్ళు పిల్లిని. ఆ పిల్లి ఏం చేసింది, ఆ ఇంటి ఓనర్ గారిని, ఆ వదిన్ని కరిసిందండి. సేమ్ అదే పిల్లి ఒక చోట ఉండదు కదా పిల్లులు అనేవి. అదే పిల్లి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక అక్కను కరిసింది. వాళ్ళు కూడా అలాగే అశ్రద్ధ చేశారండి. అశ్రద్ధ చేయడంలో వాళ్ళు అంటే పిల్లే కదా కరిసింది అని నిర్లక్ష్యంతో ఉన్నారు. ఏమి ఇంజక్షన్లని అలా ఏమీ చేయించుకోకుండా ఉండేటప్పటికి అది వాళ్ళ బాడీలోకి పాయిజన్ అయిపోయి అది పిల్లి కరిసింది కదా, ఇక విషం అట్లా ఎక్కేసేసి వాళ్ళు కొన్ని నెలలకి వాళ్ళిద్దరూ కూడా 2 or 3 daysలోనే వాళ్ళిద్దరూ ఒకే 2-3 రోజుల గ్యాప్లో వాళ్ళిద్దరూ ఆ విధంగా చనిపోయారండి. మనం ఏది కరిసినా కూడా అశ్రద్ధ చేయకుండా ఇంజెక్షన్ అనేది చేయించుకోవాలి. కంపల్సరీగా మనం ఎలుకలనే కాదు సుంచులతో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. వాటిని కూడా ప్రమాదమే. నేను మా ఆయనగారు ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళన్నారు డాక్టర్ గారు 4 డోసులు ఇంజెక్షన్ చేయించుకోవాలండి. ఒక్కొక్క దానికి 2 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అలా 8 ఇంజక్షన్లు చేయించుకోవాలండి. ఈ విధంగా మనం బాధపడే కన్నా అవి కుట్టి మనం ఈ విధంగా ఇంజక్షన్లు చేయించుకునే కన్నా వాటిని ఇంట్లోకి రానివ్వకుండా ఉండటమే బెటర్ కదండి. అదే నన్ను కరిసింది కాబట్టి సరిపోయింది. అదే పిల్లల్ని అయితేనండి చాలా ఇబ్బంది పడాల్సిందే కదా మనం.
అందుకని నేను ఈ వీడియో ఎందుకని, ఈ మాటలు ఎందుకని చెప్తున్నానంటే, మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం తలుపులు వేస్తాము, ఒక్కొక్కసారి మనం పని చేసుకుంటూ తలుపులు ఓపెన్ చేసేసేసి అలా ఉంచుతాము. అవి ఒక అటు ఇటు తిరుగుతా అవి లోనకి వచ్చేస్తాయి. అలా వచ్చినాయి అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కంపల్సరీగా కట్టడి చేస్తే మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు పడ్డాం మనం. మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇట్లాంటివి చాలామంది ఇంట్లో జరుగుతాయి, కానీ మనం వాటిని పట్టించుకోం కదండి. ఆ సుంచులే కదా, ఏం చెయ్యవులే అని నిర్లక్ష్యంగా ఉంటాము. అలా కాకుండా మనం వాటిని కూడా కట్టడి చేసినట్లయితే, ఏదైనా ఎలుక జాతే కదండి, అది కూడా ఎలుక జాతికి సంబంధించిందే కదా. ప్రతిదీ మనం ఎలుక జాతులకు కూడా ర్యాబిట్స్ వచ్చే వ్యాధులు ఉన్నాయి కదండి, వాటి సోకుతాయి. వాటిని కుట్టినా కానీ అవి తిన్నా కానీ మనం వాటికి దూరంగా ఉండడమే మంచిదండి. చూడండి, ఎందుకు ఇటువంటి ఇబ్బందులు పడడం కన్నా మనం వాటిని దూరంగా ఉంటూ వాటిని రాకుండా చేస్తూ ఫ్యాట్లు లాంటివి మనం ఇంట్లో ఉపయోగించుకుంటే, గమ్ము ఫ్యాట్లు లాంటివి ఉపయోగించుకుంటే మనం చాలా ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పడుతున్న బాధ ఎవరో పడకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఈ విధంగా మనం బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. బుక్సుల బెల్ట్లు, కాజల్ బెల్ట్లు ఈ విధంగా యాడ్ చేసుకుందాము. అసలు ఎప్పుడు నేను ఇటువంటి బాధ అనేది పడలేదండి. నేను అసలు 8 ఇంజెక్షన్స్ అంటే మాటలేనండి. 8 ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, పైగా 5 రోజులు ట్యాబ్లెట్స్ వాడాలి. వాడే ట్యాబ్లెట్స్లే మింగలేకపోతుంటే మళ్ళీ ఈ యొక్క ట్యాబ్లెట్స్, ఇవన్నీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా మనం మనుషులు ఇంకా ఏమవ్వాలండి చెప్పండి. ఈ విధంగా బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. ఉక్సుల్ బెల్ట్, కాజల్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ విధంగా మనం ఇప్పుడు చూడండి, ఉక్సుల్ బెల్ట్ మీద ఈ విధంగా క్లాత్ ఈ విధంగా తీసి ఇంకొక కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని లోనకి పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. మనం ఫ్రంట్ డాట్ పోస్తాం కదండి ఉక్సుల్ బెల్ట్ దగ్గర, ఆ బెల్ట్ దగ్గర కంపల్సరీగా మనం చిన్నగా మడత పెట్టి అనేది స్టిచ్చింగ్ చేయాలండి. నా బ్లౌజులు ఎప్పుడు కూడా అన్నీ ఒకేలా ఉంటాయండి, స్టిచ్చింగ్ అనేది మారదు. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనం అక్కడ చిన్నగా కుచ్చులాగా పెట్టుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ మీద కంపల్సరీగా రఫ్ అనేది మనం తీయాలండి. షోల్డర్ కుట్టు లాస్ట్లో రఫ్ అనేది తీయాలి, షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో. అలా కాకుండా ఉన్నట్లయితే మనం ఒకవేళ రఫ్ తీయకుండా ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి కుట్లు మనకి లూజ్ వచ్చినా లేదా ఇది ఊడిపోయే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే మనం కంపల్సరీగా షోల్డర్ మీద రఫ్ అనేది తీయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్లో ఈ విధంగా ముక్కలు పడినాయి కదా, ఈ ముక్కలు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అనేది యాడ్ చేసుకుందాము. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి ఈ బ్లౌజ్కి. థ్రెడ్ పైపింగ్కి ఈ విధంగా నేను గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. రా సిల్క్ క్లాత్ అండి అది. గోల్డ్ కలర్ క్లాత్ ఈ విధంగా తీసుకుని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఆ మధ్యలో కుట్టు మీద అనేది థ్రెడ్ పెట్టి మనం మడత పెట్టేసేసి స్టిచ్చింగ్ చేయాలండి. చూడండి, మనం పట్టుకునేటప్పుడే గట్టిగా పట్టుకున్నట్లయితే పైపింగ్ అనేది సన్నగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి
ఆ పక్కన అనేది మనకి ఆ ఖర్చు అనేది పైకి లేకుండా ఇంకొక కుట్టు అనేది వేసినట్లయితే పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇంకొక కుట్టు అనేది వేసినట్లయితే నీట్గా ఉంటుందండి పైపింగ్. ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకుని ఆమ్ హోల్లో లోతు తీసేసుకుని ఈ విధంగా మనం హ్యాండ్స్కి అనేది జాయింట్ చేసేసుకుందాము. షోల్డర్ దగ్గర కంపల్సరీగా హ్యాండ్కి ఒక డాట్ అనేది పెట్టుకున్నట్లయితే మనం బ్లౌజ్ యొక్క షోల్డర్కి హ్యాండ్ యొక్క షోల్డర్కి ఆ డాట్ అనేది వచ్చినట్లయితే మనం ఫస్ట్ నుంచి కుట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. మధ్యలో అట్లా అటు తిప్పి ఇటు తిప్పి కుట్టుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా దాన్ని మెజర్ చేసుకుని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండిల్ రెండు కూడా జాయింట్ చేసేసుకుందామండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నానండి. ఎందుకనంటే ఆల్రెడీ మనం ఇళ్లలో ఇటువంటి సమస్యలు అనేది ఎక్కువగానే వస్తాయి. మనకి ఇటువంటి సమస్యలు ఎక్కువగానే ఉంటాయండి. అందరూ కూడా ఈ సమస్యలతో ఎక్కువ మంది ఉంటారండి. ఇళ్లలోకి ఎలుకలు సుంచులు అవన్నీ రాకుండా ఉండవు కదండి. మనం అవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని అనేది ఇంట్లో నుంచి తరవేయటమో లేదా చంపేయటమో చేసినట్లయితే మన ఇంజక్షన్లతో ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. చూడండి 8 ఇంజక్షన్లు అంటే మాటలేనండి. 8 ఇంజక్షన్లు చేయించుకోవాలి. మళ్ళీ ఇంజక్షన్లు చేయించుకున్నప్పుడు మరి పత్యం చేయాలో అయితే నాకైతే తెలియదండి. వాళ్ళు ఏం చెప్పలేదు నాకు. ఇటువంటి బాధలు మన పెద్దవాళ్ళం అయితే పడతాం కానండి, చిన్నపిల్లలు ఉంటారు కదా, మనకి ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఇటువంటి బాధలు పడాలంటే పడలేరు కదా చిన్నపిల్లలు. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో ఈ మాటలు అనేది షేర్ చేయడం జరుగుతుందండి. వేరే ఉద్దేశం ఏమీ లేదండి. చూడండి ఈ విధంగా బ్లౌజ్ 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేసుకుందాము. చూడండి ఏ విధంగా వచ్చిందో షోల్డర్ నీట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో భాగం ఇది. ఇప్పుడు బ్లౌజు సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకుందాం. సైడ్ జాయింట్స్ ఎప్పుడూ కూడాను బ్యాక్ పార్ట్ వైపు నుంచే చేయాలండి. హ్యాండ్కి వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్న బ్యాక్ పార్ట్ వైపే తీసుకోవాలి. బ్యాక్ మనం సైడ్ కింద నుంచి చేసినా సరే బ్యాక్ పార్ట్ నుంటే చేసుకోవాలండి సైడ్ జాయింట్స్ ఎప్పుడు కూడాను. మనం క్రాస్ వైపు ఫ్రంట్ వైపు తీసుకున్నట్లయితే మనకి క్రాస్ సాగిపోయే అవకాశం ఉంటుంది కదా, అలా కాకుండా మనం బ్యాక్ పార్ట్ వైపు నుంచే జాయింట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా అనేది జాయింట్కి వస్తుందండి. ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయిపోయి చేసుకోవాలండి. 2-3 కుట్లు అనేది ఎగస్ట్రా వేసుకోవాలి. మనం ఆమ్ హోల్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, నడుం దగ్గర ముందుగానే మెజర్ చేసుకుని అది బ్లౌజ్ మెజర్ చేసుకుని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ గుర్తుల ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా 2 పక్కల కూడా జాయింట్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం నెక్ కూడా పైపింగ్ అనేది యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా 2-3 కుట్లు వేసేసిన తర్వాత నెక్ కూడా పైపింగ్ యాడ్ చేసేద్దాము. చూడండి ఈ విధంగా నెక్ కూడా పైపింగ్ వేసేసుకుందాము.
మనం పట్టుకునేటప్పుడే పైపింగ్ చక్కగా నీట్గా సర్ది పట్టుకున్నట్లయితే లావుగా రాకుండా చాలా సన్నగా వస్తుందండి. నేను నార్మల్ పాదం మీదే వేస్తున్నాను పైపింగు, థ్రెడ్ పైపింగు. ఇది పాదం అనేది నేను మార్చలేదండి, డబుల్ పాదమే. చూడండి ఏ విధంగా వచ్చిందో. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.